దళిత బంధు విషయంలో పూటకో మాట మాట్లాడే కౌశిక్ రెడ్డి ముందు తాను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తున్న ఫోటోను చదవమని హితవు పలికారు హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఒడితల ప్రణవ్. వేనవంక మండలం బొంతుపల్లె గ్రామంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చదువురాని వ్యక్తి చేసే పనులు అన్ని ఇలానే ఉంటాయని ఎమ్మెల్యే చెప్తున్నట్లుగా ఆ లెటర్లో దళిత బంధు ఇవ్వమని ఆపమని ఎక్కడా లేదు అని, అందుకు సంబంధించిన డబ్బులకు వడ్డీ పడే విషయంలో సైబర్ క్రైమ్ నేరగాళ్లు దోచుకునే అవకాశం ఉన్నందున అలాంటి సైబర్ క్రైమ్ బారిన పడకుండా ఉండేందుకే ప్రభుత్వం అకౌంట్లను వెరిఫై చేసి స్టేటస్కు మెయింటైన్ చేయమని మాత్రమే చెప్పారని తెలిపారు. రాజకీయ పబ్బం గడుపుకోవడానికి జూన్లో వచ్చిన లెటర్ను ఇప్పుడు వైరల్ చేస్తూ దళితులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులను కాదు, ముందు కౌశిక్ రెడ్డిని హుజూరాబాద్ నుంచి బహిష్కరించాలని, అసలు హుజూరాబాద్లో దళిత బంధు ఆగిపోవడానికి ప్రధాన కారణం కౌశిక్ రెడ్డి అని మరొకసారి తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక డబుల్ బెడ్రూమ్ ఇవ్వనందుకు, దళిత బంధు ఇవ్వనందుకు, కొత్త రేషన్ కార్డులు ఇవ్వనందుకు, దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వనందుకు, నిరుద్యోగులకు ఒక ఉద్యోగం కూడా ఇవ్వనందుకు గ్రామాల్లో తిరగనివ్వద్దని అన్నారు. ప్రజల విశ్వాసాన్ని కోల్పోయి అధికారం పోయి పార్లమెంట్ ఎన్నికల్లో గుండు సున్నా వచ్చినా మారడం లేదు అన్నారు. మరొకసారి కాంగ్రెస్ పార్టీ నాయకులపై, కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. దళిత బంధు ఆపినరు, దళిత బంధు రిటర్న్ తీసుకున్నారు, కాంగ్రెస్ పార్టీనే చేసింది అని మాట్లాడుతుంటే చాలాసార్లు నేను చెప్పిన, మళ్ళొక్కసారి చెప్తున్నా, దళిత బంధు ఆపింది టీఆర్ఎస్ ప్రభుత్వం, కౌశిక్ రెడ్డి. ఎలక్షన్లు, అసెంబ్లీ ఎలక్షన్ల నోటిఫికేషన్ కంటే ముందే 2500 లబ్ధిదారులు యూనిట్స్ వర్క్ అవుతలేవు అని చెప్పి వాళ్ళ ప్రభుత్వమే దాన్ని ఆపింది. అప్పుడు ఇది వాస్తవం కాదా అని నేను అడుగుతాను. ఒక లెటర్ చూపెట్టి దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం ఆపింది, రేవంత్ రెడ్డి గారు ఆపింది అనేది అసలు తెలివి ఉందా దానికి? అందుకే చదువుకోవాలి. లెటర్ ఇచ్చినప్పుడు ఇంగ్లీష్లో ఏం రాసి ఉంది, ఆ రాసిన దానికి అర్థం తెలిసి ఉండాలి. సో ప్రజలనే మభ్యపెట్టుడు తప్ప ఇది వేరే లేదని చెప్పి నేను ఒకటి నీకు తెలియజేస్తున్నాను. ఇంకో విషయం, ఊర్లోకి వస్తే కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తిరగనియద్దు అని చెప్పి ఏదో అతని చిల్లరగాళ్ళతో మాట్లాడిస్తున్నాడు. అసలు ఎవరిని తిరగనియద్దు? దళిత బంధు ఆపినందు నిన్ను తిరగనియద్దు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యనందు నిన్ను తిరగనియద్దు, రేషన్ కార్డులు ఇవ్వలేదు నిన్ను తిరగనియద్దు, రుణమాఫీ చేస్తా అని చెప్పి చేయలేదు నిన్ను తిరగనియద్దు, 3 ఎకరాల భూమి ఇస్తా అన్నావు ఇయ్యలే, సో నిన్ను తిరగనియద్దు, మీ టీఆర్ఎస్ పార్టీలను తిరగనియద్దు.